టీడీపీ జనసేన పొత్తు మీద నిన్న టికెట్ అనేది లిస్టు వదిలారు. ఆ లిస్టులో నెల్లూరు జిల్లాలో 6 సీట్లు టీడీపీకి ఇవ్వటం, ఇంకా 4 సీట్లలో కనీసం 1 సీట్ అయినా జనసేనకి ఇవ్వాలని ఈరోజు జనసేన సైనికులందరూ డిమాండ్ చేయడం జరిగింది. అయితే మనుకాంత్ రెడ్డికి ఖచ్చితంగా నెల్లూరు జిల్లా నుంచి అయినా 1 సీట్ ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈరోజు ఆందోళన దిగారు జన సైనికులు. అయితే మనతో మాట్లాడడానికి ఆలియా గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడారు. మేడం చెప్పండి ఏంటి? నమస్కారం అండి. మేము గత 1.5 సంవత్సరం నుంచి అందరికీ తెలిసిన విషయం, జనం కోసం జనసేన అనే కార్యక్రమంలో భాగంగా మేము గత 1.5 సంవత్సరం నుంచి కుటుంబాలని పక్కన పెట్టి, అదేవిధంగా ఉద్యోగాల్ని, వ్యాపారాలని అన్నింటినీ పక్కన పెట్టి మా డివిజన్ ఇన్ఛార్జెస్ కానివ్వండి, అదేవిధంగా మా నగరాధ్యక్షులు కానివ్వండి, మా జిల్లా అధ్యక్షులు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు ప్రతి గడపకి 3 సార్లు 4 సార్లు వెళ్ళడం జరిగింది. ఉన్న ప్రతి డివిజన్కి మేము వెళ్ళడం జరిగింది. కానీ మాకు ఈరోజు అన్యాయం జరిగిందని చెప్పి మేము చాలా బాధపడుతున్నాము. మేము నెల్లూరు సిటీ ఆశించాము. మేము నెల్లూరు సిటీ నుంచి ఆశిస్తే మాకు ఆశించిన దానికి ఫలితంగా మాకు మొండి చేయి చూపించడం జరిగింది. మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మా నెల్లూరు జిల్లాలో ఒక్కటైనా మాకు కావాలని చెప్పి మేము కళ్యాణ్ బాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము ఇంకో 2 రోజుల్లో మంగళగిరికి పార్టీ ఆఫీస్కి వెళ్తాము. వెళ్ళి మా అన్నయ్యని కలవడం జరుగుతుంది. కలిసి మేము నెల్లూరు జిల్లా నుంచి ఒక్కటైనా సీటు మేము ఆశిస్తున్నాము, మాకు ఒక్కటైనా ఇవ్వండి, మేము గెలుచుకుంటామని చెప్పి మేము మాట్లాడడానికి ఇంకో 2 రోజుల్లో మేము మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్తామండి. ఎందుకు ఇవ్వలేదంటే అది వాళ్ళకే తెలియాలి, మాకైతే తెలియదు. మేమైతే 100% చాలా కష్టపడ్డాము. మీరు ప్రతిరోజు చూస్తూనే ఉన్నాడు, ప్రతి గడప తిరుగుతున్నాము. కానీ మా కష్టాన్ని గుర్తించలేదని చెప్పి జన సైనికులందరూ తండోపతండాలుగా వచ్చేసి ఈరోజు మా మనుకాంత్ రెడ్డి గారికి మేము సైతం సార్ మేము మీతో ఉన్నామని చెప్పి మనుకాంత్ రెడ్డి గారి కోసం వచ్చి జనం కోసం జనసేన అంటూ ప్రతి గడపకి, ప్రతి డివిజన్ లో 3 సార్లుగా ప్రతి గడప తొక్కాం. మేము ప్రతి చోట మాకు ప్రతి ఒక్కళ్ళు ఒకే మాట, ఈసారి మీకు అవకాశం ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మాకు స్వచ్ఛందంగా చెప్పడం జరిగింది. మేము అదే హోప్ తో జనసేన మా సిటీలో మాకు సీట్ ఉంటుంది కదా అని చెప్పి మేము అదే హోప్ తో కష్టపడి మా కుటుంబాలతో. కానీ ఈ రోజు మా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మేము వ్యతిరేకించాం, ఎప్పటికీ వ్యతిరేకించాం. ఆయన నేరుగా వెళ్లి దాంట్లో దూకు అన్నా కానీ మేము దూకుతాం. మేము కోరుకునేది ఒకటి, నెల్లూరు జిల్లాలో మాకు ఒక్క సీట్ ఇస్తే మా జనసేన నాయకులు, మా జన సైనికులందరూ వాళ్ళ ప్రాణాన్ని పణంగా పట్టుకుని ఆ 1 సీట్ అయినా గెలిపించి మీకు గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి అన్నయ్య మేము కోరుకుంటున్నాము. ఇంకా మనుకాంత్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే 5 ఏళ్ల నుంచి పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా ఆయన కష్ట నష్టాల్లో మనుకాంత్ రెడ్డి గారు, ఆయనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటినన్నింటినీ పక్కన పెట్టుకుని ఆయన పార్టీ కోసమే ఆర్నిసలు కష్టపడ్డారు. అటువంటి మనిషికి ఈ రోజు సీట్ ఇవ్వలేదంటే మా జనసేన క్యాడర్ అంతా చాలా బాధపడింది. నిజానికి చెప్పాలంటే మేము 2 days నుంచి నిద్రలో పోలేదు, అన్నాలు తినలేదు. మాకంత బాధగా ఉంది. అవతల పక్క వచ్చిందని మాకు ఏ బాధ లేదు, కానీ మా జారికి రాలేదని చెప్పి మాకు అదొక్కటే చిన్న బాధ. మిగతా నియోజకవర్గాలు ఎన్నైతే ఇంకా అనౌన్స్ చేయలేదో దాంట్లో ఎక్కడి నుంచి మాకు 1 సీట్ ఇచ్చినా మేము గెలిచి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి మేము కోరుకుంటున్నాం. అది నా ఒక్క మాట కాదు, ఇక్కడ ఉండే జనసేన అన్న తమ్ముడు అక్క చెల్లెలందరి మాటగా నేను చెప్తున్నాను. మాకు 1 అవకాశం ఇవ్వండి, ప్రజలందరూ మా పక్కే ఉన్నారు, మాకు ప్రూవ్ చేసుకోవడానికి 1 అవకాశం ఇవ్వండి సార్ అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే మాకు ఈ రోజు బాధేసి మేము ఈ విధంగా చేయడం జరిగింది. ఇంతకు మించి ఇంకో రకంగా మీరు దీన్ని తీసుకొని వెళ్ళొద్దు. మా బాధని మీరు అర్థం చేసుకోండి. దీనికి మించి ఇంకా ఏమీ లేదు. జై హింద్, జై జనసేన. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం జనసేన పార్టీ తొలి జాబితాలో నెల్లూరు నగరం జనసేన పార్టీ ఎంతో కష్టపడి, ఎంతో ఇష్టపడి నెల్లూరు నగరంలో గత 1.5 సంవత్సరంగా వైసీపీ వైఫల్యాల్ని ఎండగొడుతూ ప్రతి ఇంటికి కరపత్రాన్ని ఇచ్చిన ఎంతో మంది మా జనసేన పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా నగర కమిటీ నాయకులు, జనసేన పార్టీ జిల్లా కమిటీ నాయకులు ఈ రోజు ఒక ఉద్వేగానికి లోనంగా బరువెక్కాయి. ఈ రోజు అదే బాధతో 2 రోజుల నుంచి ప్రతి ఒక్క కార్యకర్త గాని, ప్రతి ఒక్క జన సైనికుడు గాని జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుకాంత్ రెడ్డి గారి దగ్గరికి కానీ, అదేవిధంగా నా దగ్గరికి కానీ వచ్చి తీవ్ర మనస్తాపానికి గురి చెందారు. ఈ రోజు వాళ్ళందరూ వీళ్ళ ఆవేశాన్ని ఆపడం కూడా నిజంగా చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఇదంతా నెల్లూరు జిల్లాలో గాని, నెల్లూరు నగరంలో గాని జనసేన ఈ రోజు ఎంత పటిష్టంగా ఉందంటే కారణం నిజంగా వీళ్ళందరూ కుటుంబాలని గాని, వీళ్ళ ఇళ్లని గాని వదిలేసుకొని పవన్ కళ్యాణ్ గారి కోసం, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల కోసం పనిచేసి ఆ సిద్ధాంతాలని
ప్రజల్లోకి తీసుకెళ్లిన నాయకులు కార్యకర్తలు మా వైపు ఉన్నారే తప్ప ఎటువంటి ఒక్క రూపాయి ఆశించి కూడా వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు కాదు. ఇది నిజమైన అభిమానం. ఈ రోజు మాకు మొదటి జాబితాలో మాకు తీవ్ర నిరాశ చెందాం. రెండో జాబితాలో అటువంటి రోజును మేము మళ్ళా తిరిగి తెచ్చుకోం. ఖచ్చితంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఈ కార్యకర్తల బాధలంతా తీసుకెళ్లి నెల్లూరు జిల్లాలో ఒక్క సీటుని మేము సాధించుకుంటాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వారికి కూడా మేము చెప్పేది ఏంటంటే 10కి 10 సీట్లు మీరు తీసుకొని 2 ఎంపీలు మీరు తీసుకుంటే జనసేన పార్టీ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు. ఖచ్చితంగా 10 సీట్లలో 1 సీట్ అనేది జనసేన పార్టీ కేటాయిస్తే తప్ప జనసేన పార్టీ అభిమానులు గాని జనసేన పార్టీ నాయకులు గాని జనసేన పార్టీ ప్రజలను గాని మేము ఒప్పించాలంటే ఖచ్చితంగా 1 సీట్ అనేది జనసేన కేటాయించాలి. ఆ జనసేన కేటాయించేంత వరకు మేము ఈ పోరాటాన్ని ఆపమని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా వైసీపీ వాళ్ళు ఇప్పుడు అంటూ ఉన్నారు, మేము జెండా కూలీలం కాదు, మేము జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం నెల్లూరు జిల్లాలో బతికించుకుంటాం. ఖచ్చితంగా మేము సీటు తెప్పించుకుంటాం. వైసీపీ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. అదేవిధంగా జనసేన పార్టీని మేము కాపాడుకుంటాం అని చెప్పి తెలియజేసుకుంటూ, దయచేసి కార్యకర్తలందరూ సమయంలో పాటించాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై బిడ్డ మణికాంత్ రెడ్డి యాడో పుట్టా నెల్లూరులో పుట్టాడు, నెల్లూరు జిల్లాలో పుట్టాడు. నెల్లూరు మణికాంత్ రెడ్డి మన కోసం వచ్చాడు. అంతేగాని మాలాంటి వాళ్ళని చారదీసి అందరినీ అపమానిస్తున్నాడు మణికాంత్ రెడ్డి. అదే డబ్బు ఆశించినాడా? నువ్వు కోట్లు సంపాదిస్తున్నావు, మా మణికాంత్ రెడ్డి కూడా అంతే సంపాదిస్తున్నాడు. నువ్వు సీతారామకృష్ణారెడ్డిని కూడా గెలిపిస్తున్నావు, అదే విధంగా మణికాంత్ రెడ్డిని కూడా గెలిపించుకునే కెపాసిటీ మాకుంది. వాడికి ఎంతుందో మాకుంది. మేము బానిసలుగా జెండాలు పెట్టుకొని మోసే కెపాసిటీ మాకు లేదు. మేము తెలుగుదేశం 40 సంవత్సరాలు ఉండొచ్చు, మాది 10 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ మేము ఈ అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి కానీ మేఘా అభిమానులకు కానీ అదే మణికాంత్ రెడ్డి కూడా లక్షలాది అభిమానులు ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఊరికే ఏదో ఈ సీట్ అంటే కాదు, ఒక్క సీట్ అయినా సరే మాకు రాకపోతే మీకు మట్టుకు డిపాజిట్ ఉండవు. అది కాపాడుకుందాం నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీని, కాపాడుకుందాం నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీని. ఇవ్వాలి నెల్లూరు జిల్లాలో జనసేన సీటు, ఇవ్వాలి నెల్లూరు జిల్లాలో జనసేన సీటు. జనసేన పార్టీ మేము 1.5 సంవత్సరం నుంచి మేము చాలా కష్టపడ్డాం. మాకు మీరు ఎవరు సమాధానం ఇస్తారు? మీరు ఇస్తారా? మాకు గ్యాస్ లేదు, జిల్లాలో జనసేనకు సీట్ ఇవ్వాల్సిందే. చేయరు. ఖచ్చితంగా మన జిల్లాలో మాత్రమేనా 2-3 రోజులు మేమొచ్చాం నెల్లూరు. ఇవ్వాలి నెల్లూరు జిల్లాలో జనసేన సీటు, ఇవ్వాలి నెల్లూరు జిల్లాలో జనసేన సీటు. కాపాడుకుందాం నెల్లూరు జిల్లాలో జనసేన.